హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో మన ఛానల్లో. సో ఈ వీడియోలో మనం ప్రోటీన్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ అలాగే ఫాస్ట్&అప్ నుంచి ఒక ప్రోడక్ట్ని రివ్యూ చేస్తున్నాము. మనం రివ్యూ చేసే ప్రోడక్ట్ నుంచి ఫాస్ట్&అప్ యొక్క రీసెంట్గా లాంచ్ అయిన ఫ్యూజన్ ప్రోటీన్. ఫ్యూజన్ ప్రోటీన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ హైబ్రిడ్ ప్రోటీన్ ఇన్ విచ్ యూ కెన్ ఫైండ్ వే and as well as plant protein. ఈ రెండింటిని మిక్స్ చేసిన ప్రోటీనే ఫ్యూజన్ ప్రోటీన్. సో వితౌట్ ఎనీ డిలే, లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్ విత్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోటీన్, దెన్ we will go with the review. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ప్రోటీన్ అంటే ఓన్లీ మజిల్ బిల్డింగ్కి యూజ్ చేస్తారని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ ప్రోటీన్ యొక్క ఇంపార్టెన్స్ అంతవరకు లిమిటెడ్ కాదు. ప్రోటీన్ మన బాడీలో ఏం చేస్తుందంటే మన బాడీ యొక్క హెయిర్ని రిపేర్ చేస్తుంది, మన స్కిన్ రిపేర్ చేస్తుంది, అండ్ అలాగే మన బాడీలో ఉండే టిష్యూస్ని కూడా రిపేర్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నేను మెన్షన్ చేసిన హెయిర్, స్కిన్ అండ్ టిష్యూస్కి ఇది ఒక బిల్డింగ్ బ్లాక్ లాంటిది. సో ప్రోటీన్ అనేది ఓన్లీ మజిల్ డెవలప్మెంట్కి లిమిటెడ్ అయితే కాదు. రెగ్యులర్గా వర్కౌట్ చేసే వాళ్ళకి అండ్ అలాగే ఫిజికల్గా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ప్రోటీన్ అనేది వాళ్ళ డైట్లో ఉండాలి. ఒకవేళ అది లేకపోతే కనుక వాళ్ళ యొక్క మజిల్ డెవలప్మెంట్ అండ్ మజిల్ రికవరీ అండ్ మజిల్లో ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో అది రికవర్ అవ్వడం చాలా కష్టమవుతుంది. ప్రోటీన్ మీ బాడీలో క్యాటలిస్ట్ లాగా కూడా పనిచేస్తుంది. అంటే మీ బాడీలో జరిగే యొక్క రియాక్షన్స్ లైక్ డైజెషన్ కానీ, మెటబాలిజం కానీ అండ్ ఎనర్జీ ప్రొడక్షన్ కానీ ఏదైతే ఉంటుందో వీటన్నిటిని ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రోటీన్ గురించి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. చాలా వరకు ఇండియన్ డైట్స్ అంటే మీరు ఏ మీల్ అయినా కన్సిడర్ చేసుకోండి, ఫ్రమ్ జమ్మూ టు కేరళ వరకు ఎక్కడ చూసినా మనకి కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ ఉంటుంది కానీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది చాలా 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 తక్కువగా దొరుకుతుంది. సో మనకి ప్రోటీన్ అనేది చాలా అవసరం. ఈ ప్రోటీన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సప్లిమెంటేషన్ యూజ్ చేసి తీరాల్సిందే. సో నెక్స్ట్, మీరు ప్రోటీన్ బ్రాండ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఏ కైండ్ ఆఫ్ ప్రోటీన్ అనేది మీరు తీసుకోవాలి, ఇవన్నిటికి చాలా పాయింటర్స్ అనేవి మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ వాటి కోసం అయితే నేను ఒక చిన్న వీడియో మళ్ళీ చేసి పెడతాను. బట్ ఫర్ టైమ్ సేవింగ్ అండ్ టైం బీయింగ్ ఈ వీడియో అయితే మాత్రం ఇక్కడతో ఆపుతాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే నేను మీకు రివ్యూ అయితే చూపిస్తాను. సో ఈ రివ్యూ వచ్చి మీకు తెలిసిందే కదా, ఇందాక ఆల్రెడీ చెప్పాను ఫాస్ట్&అప్ యొక్క ఫ్యూజన్ ప్రోటీన్ అనమాట. ఇందులో మనకి వే అండ్ ప్లాంట్ ప్రోటీన్ రెండు మిక్స్అప్ అయ్యి చూద్దాం ఈ ప్రోటీన్ అనేది ఎలా ఉంటుందో. సో గైస్, ప్రోడక్ట్ని అయితే రివ్యూ చేసే ముందు మీకైతే ఒకసారి ప్రోడక్ట్ని చూపించాలనుకుంటున్నాను. దిస్ ఈస్ ద ప్రోడక్ట్ విచ్ ఈస్ ఫాస్ట్&అప్ ఫ్యూజన్ టెక్ ప్రోటీన్. ప్రజెంట్కు ఆఫర్ అయితే నడుస్తుంది, మీరు 1+1 అయితే తీసుకోవచ్చు. అండ్ ఓన్లీ మీకు ఇందులో మీకు ఫాస్ట్&అప్లో మీకు ఇది ఒకటే ఉందా అంటే కాదు. యూ కెన్ సీ వైడ్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ సచ్ యాజ్ ప్లాంట్ ప్రోటీన్. ప్లాంట్ ప్రోటీన్లో చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయో, అండ్ అలాగే డైలీ ప్రోటీన్ కన్సూమ్ చేసుకోవడానికి. వే ప్రోటీన్లో అయితే ఐసోలేట్ నుంచి మీకు ఫ్యూజన్ వరకు వైడ్ నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇంట్రా వర్కౌట్స్లో మనకి BCAA అండ్ EAA కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే హెల్దీ ఫుడ్స్లో మీకు మీల్ షేక్ నుంచి ఓట్ మిల్క్ వరకు చాలా అవైలబిలిటీ ఉంది. అండ్ ప్రీ వర్కౌట్లో కూడా మీకు చాలా టైప్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఇంక్లూడింగ్ పోస్ట్ వర్కౌట్లో మీకు ఏదైతే కావాలనుకుంటారో ఇవన్నీ ఉన్నాయి. అండ్ డైలీ న్యూట్రిషన్కి ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఉమెన్ అండ్ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో అదంతా మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ప్రోటీన్ ఏదైతే చెప్పానో ఇందాక, ఇది మీకు ఓన్లీ మజిల్ గెయినింగ్కి కానీ ఆర్ ఎల్స్ మజిల్ రికవరీకే కాదు, ఎవరైతే హెల్దీ వెయిట్ని మెయింటైన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే కనుక ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే ఇక్కడ మీకు నా కూపన్ కోడ్ అయితే కనిపిస్తుంది. ఇది యూజ్ చేస్తే కనుక మీకు ఎగ్జైటింగ్ డిస్కౌంట్ అనేది వస్తుంది. అండ్ లెట్స్ గో టు అవర్ వీడియో గైస్. సో దిస్ ఈస్ ద ఫ్యూజన్ ప్రోటీన్ ఫ్రమ్ ఫాస్ట్&అప్. ఇట్ ఈస్ ఎ బ్లెండ్ ఆఫ్ వే ప్రోటీన్ అండ్ ప్లాంట్ ప్రోటీన్. సో దీని యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ సర్వింగ్లో మనకి 24 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ అలాగే 5 grams ఆఫ్ BCAA, 10 grams ఆఫ్ EAA అయితే వస్తుంది. సో ఇది మనకి చాక్లెట్ ఫ్లేవర్లో అవైలబుల్ ఉంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇది 0 sugar విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అస్. ఈ ప్రోటీన్ మన బాడీలో 2 times ఫాస్టర్గా అబ్జర్వ్ అవుతుంది, ఎందుకంటే దీంట్లో ప్రోబయోటిక్స్ అండ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి. ఎవరైతే వర్కౌట్ చేస్తారో అండ్ ప్రోటీన్ కన్సంప్షన్ గురించి తెలిసిన వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఎప్పుడు యూజ్ చేయాలైతే తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు వర్కౌట్ ఫినిష్ చేసుకుంటారో దాని తర్వాత 1 hour అంటే ఏదైతే ఎనాబాలిక్ విండో ఉంటుందో ఆ విండోని దీన్ని కన్జ్యూమ్ చేయండి. ఆర్ ఎల్స్ ఎనీ టైమ్ ఆఫ్ ద డేలో అయితే దీన్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ ప్రోటీన్తో మీరు స్మూతీస్ చేసుకోవచ్చు అండ్ అలాగే ప్రోటీన్ బార్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రోటీన్ యొక్క క్వాలిటీ అనేది ప్రోటీన్లో ఉండే అమినో యాసిడ్ ప్రొఫైల్ బట్టి బేస్ అయి ఉంటుంది. సో ఈ ప్రోటీన్లో అమినో యాసిడ్ ప్రొఫైల్ అనేది మీకు ఇక్కడ పక్కన చూపిస్తున్నాను చూడండి, ఏదైతే విచ్ మేక్స్ ఇట్ ద బెస్ట్ ప్రోటీన్ ఇన్ ఇండియా. సో ఏదైతే అమినో యాసిడ్ ప్రొఫైల్ ఉంటుందో చాలా వరకు చాలా ప్రోటీన్స్లో మిస్ అయి ఉంటుంది. సో దాన్ని కూడా కన్సిడర్ చేయండి.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై రివ్యూ అబౌట్ దిస్ ఫాస్ట్&Up ఫ్యూజన్ ప్రోటీన్. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇందాక చెప్పినట్టుగా కింద నా కూపన్ కోడ్ యూస్ చేసి మీరు పర్చేస్ చేస్తే కనుక మీకు ఎక్సైటింగ్ డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ గైస్. సో నేనైతే ఇప్పుడు మీకు ప్రోటీన్ని ఎలా మిక్స్ చేయాలో చేసి చూపిస్తాను. సో మీరైతే ఇందులో 200 to 250 ml వాటర్ అయితే తీసుకోండి. నాకైతే ఈ కంటైనర్లో అంటే ఈ షేకర్లో నాకు ఎంతైతే వాటర్ పడుతుందో నాకు తెలుసు కాబట్టి నేను అప్రాక్స్గా తీసుకున్నాను, విచ్ యూ కెన్ సీ. అండ్ ఇందులో ప్రోటీన్ని వేసుకోండి. ఈ బాక్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళు ప్రోటీన్ ఏదైతే ఉంటుందో స్కూప్ని దాన్ని హోల్డ్ చేయడానికి ఒక హుక్ లాగా ఇచ్చారు, విచ్ ఈజ్ రియల్లీ వెరీ 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 గుడ్. హీపింగ్ స్కూప్ అనేది తీసుకోండి. And now let's shake this well. చాలా తక్కువ షేక్ చేస్తే సరిపోతుంది, విచ్ ఇస్ లైక్ వాటర్లో చాలా త్వరగా అబ్జర్వ్ అవుతుంది. మీకు కావాలంటే ఒక చిన్న శాంపిల్ చూపిస్తాను, దానికోసమే ఈ చిన్న బౌల్ అయితే తీసుకొచ్చాను. లెట్స్ సీ. కొంచెం కూడా పెబల్ లాగా కూడా ఉండదు. నేనైతే ఇందులో డ్రాప్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారా ఎంత బాగా అబ్జర్వ్ అయిందో. And with that, I'm closing this video. See you in next video. Till then, live well guys. Bye bye.